ఇక్కడికి వచ్చి కొనుక్కుంటే బకెట్ చేపలు ఇంత తక్కువకి వస్తాయి అనుకోలేదు మామ. అలాగన్న వాడిని నరికేయాలి. పొద్దు పొద్దున్నే లేచి బ్యూటిఫుల్ ప్లేస్ అయిన వైజాగ్ నగరంలో ఉన్న ఫిషింగ్ హార్బర్ కి అయితే వెళ్ళాం మామ. మీరు ఎప్పుడైనా ఫిషింగ్ హార్బర్ కి వచ్చి పొద్దు పొద్దున్నే చేపలు కొన్నారా? కొంటే కామెంట్ చేసేయండి. చేపల విషయం పక్కన పెడితే ఇక్కడ జనాలు అయితే కిటకిటలాడేస్తారు మామ. భలే అనిపిస్తుంది జనాలు. కానీ ఫిషింగ్ హార్బర్ కి వస్తే రకరకాల చేపలు అయితే చూడొచ్చు. ఒకప్పుడైతే ఇక్కడ చాలా తక్కువ రేటుకి ఇచ్చేవారు, కానీ ఇప్పుడు కమర్షియల్ గా అయిపోయింది మొత్తం. ఇక్కడ సండే వస్తే చాలు జనాలు అందరూ ఇక్కడే ఉంటారు. రేటు విషయం పక్కన పెడితే ఫ్రెష్ గా చేపలను అయితే కొనుక్కు వెళ్ళొచ్చు. ఇక్కడ చేపలు కొనడానికి మొత్తం తిరిగితే గంట పైనే పడుతుంది మనకి. ఒక్కొక్క ప్లేస్ లో ఒక రేట్ ఉంటది, సడన్ గా చెప్తారు, మనం అయితే అప్పుడే కొనేసుకోవాలి. నా సజెషన్ ఏంటంటే ముగ్గురు నలుగురు కలిపి వెళ్తే వాటర్ వేజ్ గా అయితే కొనుక్కోవచ్చు. ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరిగిపోతారు. మేమైతే గంట అటు ఇటు తిరిగి ఏదోలా అయితే చేపలు అయితే కొనేసాం మామ. మీ బ్యాచ్ లో అతి తెలివితేటలు ఉన్న వాళ్ళని కాకుండా మామూలుగా అన్ని చూసే వాళ్ళని అయితే తీసుకెళ్ళండి. ఫ్రెష్ చేపలు అయితే కొనుక్కుంటారు. మా బిల్లు మొత్తం 1000 అయింది. ఆఖరికి ఏదోలా చేపలు పీతలు తీసుకున్నాం. సాయంత్రం అయితే చాలు సముద్రం దగ్గర దేవకాయలు కనిపిస్తారంట. నిజమేనా మామ?